రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో పాటు దేశ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. కేంద్ర రాష్ట్రాలు సమన్వయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రవలి. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర పాలిత రాష్ట్రాల మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, కేంద్ర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లు, అదేవిధంగా కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అనే ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఈ సమావేశంలో 2047 నాటికి ఏదైతే వికసిత్ భారత్ భారత్ టీమ్ ఇండియా అనే పేరుతో వికసిత్ భారత్ ఏదైతుందో నీతి ఆయోగ్ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగిస్తారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులతో పాటు అందరు సభ్యులు కూడా ఈ సమావేశంలో ఉంటారు. ముఖ్యంగా ఈ సమావేశంలో వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత అభివృద్ధి అనేది ఈ ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పరిపాలన, సంస్కరణలు, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలపై ఇందులో చర్చించేందుకు ముఖ్యంగా ఎజెండా రూపొందించారు. 4 ప్రధాన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే 2000 నీతి ఆయోగ్ పాలక మండలి 2025 డిసెంబర్ లో నిర్వహించిన ముఖ్య కార్యదర్శుల 5వ జాతీయ కౌన్సిల్ సమావేశం సిఫారసులను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పలు కీలక అంశాలపై ప్రసంగించే అవకాశం, నివేదిక కూడా అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతో 2047 ట్రిలియన్ దిశగా ఏదైతే ప్రభుత్వం పోతుందో ఆ అంశాలను ఏ లక్ష్యంతో తీసుకున్నామో ఆ అంశాలను కూడా అందులో ప్రసంగించే అవకాశం. ఇంకా మెట్రో రైలు రెండో దశ, మెట్రో లైన్ రెండో దశతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాజెక్ట్స్ సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ రైల్వే ఫ్యాక్టరీలు కానీ, విమానాశ్రయాలు కానీ, ఇతర ఆర్థిక పరమైన అంశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో లేవనెత్తే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఓవైపు భారత్ లో దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల సందర్భంగా పుష్కర రోజులు అని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు జరుపుతా ఉంది. నిన్న ఉదయం కేబినెట్ సమావేశం, ఆ తర్వాత ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది రాత్రి 9 గంటల వరకు. ఇవాళ ఈ నీతి ఆయోగ్ సమావేశంలో కూడా దేశవ్యాప్తంగా 12 నెలల కాలంలో పాటు తాజాగా తీసుకున్న నిర్ణయాలను కూడా ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. రవలి. థ్యాంక్ యూ రాములు.